దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ప్రకటన గ్రంథము రాసిన యోహాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనమండి. 2వ భాగమండి. బోయనెర్గెసు యేసు ప్రభువు యోహాను యాకోబులకు అనగా జబదెయ కుమారులు బోయనెర్గెసు అని పేరు పెట్టారండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. ఆ మాటకు ఉరిమెడు వారని అర్థము. సేవలో వారి ఆసక్తి చాలా తీవ్రమైనది అని వివరించే సంఘటన ఒకటి చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయం 49 నుంచి 56 వచనములలో ఈ వృత్తాంతం ఉందండి. యోహాను ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు, కనుక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పారండి. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పారండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని అంతకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయులొక గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఏలియా చేసినట్లు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని ఆయనను అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగుదురు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు అని వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరండి. యోహాను సువార్త యోహానుకు కలిగిన అద్భుత అనుభవములండి. యోహాను యేసును అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత కలిగిన అనుభవములు అతని విశ్వాస జీవితంలో లోతుకు తీసుకువెళ్ళినాయండి. ఆ అనుభవములు: 1, కానానులో జరిగిన వివాహంలో నీరు ద్రాక్షారసముగా మార్చడం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనంలో అండి. 2వదిగా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారం పెట్టడం అండి. 3వదిగా సముద్రపు తుఫానును గద్దించడం. 4వది యాయూరు కుమార్తెను బ్రతికించడం. 5 రూపాంతర కొండ మీద మోషే ఏలియాలను చూడడం. 6వది దెయ్యాలను వెళ్ళగొడుతున్న శిష్యుడు కాని ఒకరిని ప్రభువు అనుమతించడం. 7వది ప్రభువునే తిరస్కరించిన సమరయులను క్షమించడం. 8వదిగా అనేక మంది రోగులను స్వస్థపరచడం. ఇవన్నీ యోహాను ఆశ్చర్యముతో ముంతెచ్చడమే కాదండి, ఆ యేసును అపరిమితముగా ప్రేమించి ఆయనతో ఆనుకుని ఉండేలాగా చేశాయి ఆయన చేసిన అద్భుత కార్యములతోటి. అయితే తన పత్రికల్లో యేసే తనను లేదా మనల్ని ప్రేమించాడని, ప్రేమించడం ఎలాగో, ప్రేమ అంటే ఏమిటో నేర్పించాడని వ్రాశారండి. యోహాను రాసిన మొదట పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. ఈ అనుభవములన్నీ కలిగాక యోహాను యాకోబులకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువు అద్భుత రాజ్యము రావడం ఖాయం అని, అది ఎంతో దూరంలో లేదని వారికి అర్థమైందండి. వారికి కలిగిందేదో వాళ్ళు అమ్మకే తోచిందో, లేక వారి ఆలోచన వారి అమ్మ ద్వారా చెప్పించారో తెలియదు. కానీ మార్కు సువార్తలో వ్రాయబడిన ఈ ఉదాంతము యోహాను యొక్క ఆశను వివరిస్తుందండి. జబదెయ కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేనేమి మీకు చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పారండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35, 37 వచనములు. అప్పుడు జబదెయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగారండి. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునకును ఒకడు నీ ఎడమ వైపునకు కూర్చుండనీయమని ఆయనతో అనెను.
మత్తయి సువార్త 20 అధ్యాయం 21-22 యోహాను అని పేరుకు దేవుడు కృపామయుడు లేదా దేవుడు తనకు కృపను చూపెను అని అర్థం అండి. అయితే యోహాను పేరుకు ఉరిమే తన స్వభావానికి పొంతన కుదిరినట్లేదుగా. అయినా ప్రభువు అతనిని ప్రేమించి కృపా పాఠశాలలో పాఠాలు నేర్పించారండి. దేవుని ప్రేమ వ్యక్తం చేసిన పద్ధతి మెల్లగా నేర్చుకున్నాడండి. దేవుని ప్రేమ యొక్క వైశాల్యాన్ని, ఎత్తును, ఆ మాటకొస్తే దేవుని కృప యొక్క ఒడ్డు, పొడుగు, లోతు, వెడల్పు యోహాను తన సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను వ్రాయడము ద్వారా మనకి వివరంగా తెలుస్తుందండి. ఇంతటితో 2వ భాగం దేవుడు కొన్ని యోహాను యొక్క ఆశను, తల్లి యొక్క ఆశను ఏ విధంగా వ్యక్తం చేశారో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. కానీ దానికన్నా ఎక్కువగా యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి మరి ఆయన వ్రాసినట్లుగా మనకి కనిపిస్తుందండి యోహాను పత్రికలో. కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకొని ఆ ప్రేమ ద్వారా మనము యేసుక్రీస్తుకు దగ్గరగా రాకడానికి సిద్ధపడతామండి. ఆమేన్.